ప్రతి మనిషి ఒక ఏరియాకు 2-3 డాక్టర్లు ఉండాలి మనకు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్లు ఫీజులు ఎక్కువైపోయినాయి. మన డాక్టర్లు ఎక్కువైతే ఫీజులు తక్కువైతాయని అది కోరుకుంటున్నాను. సలాంవాలేకం అందరికీ నమస్కారం. సత్ శ్రీ అకాల్ జీ వడక్కం. నేను ఈ దసరా పండుగకు నా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు అందరికీ రాయలసీమ వాళ్ళకు అందరికీ ఒక శుభాకాంక్షలు చెప్తూ దసరా పండుగకు అందరు బాగుండాలని, మనం కూడా బాగుండాలి, బాగా పడాలని నేను అందరి గురించి, మన డ్రైవర్ల గురించి కాస్త కూస్త చెప్తున్నాను. దయచేసి మీరు అందరూ బాగుండాలని, ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. రెండవది, మనం ప్రతి పండుగకు ఒక కారు కొంటాము కొత్తది. ఈ పండుగ రోజు పండుగ వచ్చినందుకు చాలా డిస్కౌంట్లు కూడా కొత్త బండ్లలో కాకుండా పాత బండ్లలో కూడా నడుస్తుంది. మీ దగ్గర ఏమైనా ఉంటే 24, 25, 17, 18, 19 స్విఫ్ట్ డీజర్లు కానీ, ఎర్టిగా కానీ నాకు చెప్పండి. ఇమ్మీడియట్లీ స్పాట్ పేమెంట్స్ ఇస్తాను. అప్నా కార్సు. నా పేరు ఎండి కాసిం. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391397928. నా సీఎం గారికి, మన రేవంత్ రెడ్డి గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఇద్దరు సీఎంలే. మనం డిప్యూటీ సీఎంలో వాళ్ళకి దిగిపోయినా అది వద్దు, రోలింగ్లో పార్టీ ఉన్నది. వాళ్ళకి అందరికీ నేను దసరా శుభాకాంక్షలు చెప్తూ 119 ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకు ఒక నమస్కారం చేస్తూ, మన తెలంగాణ 4 కోట్ల జనాభాలకు కూడా 4 కోట్ల జనాభాలకు కూడా నేను నమస్కారం చేస్తూ, నేను ప్రశాంతంగా ఈ దసరా పండుగ గడవాలని అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీలో మంచిగా బిహేవ్ చేసి, మంచిగా తిని, మంచిగా హ్యాపీగా ప్రేయర్ చేసి దేవుని దగ్గర పోయి ప్రశాంతంగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఆర్టీసీ బస్సులు అన్నీ నిండిపోయినాయి. హడావుడి చేయకుండా ఒక లేడీస్ ఏమన్నా వయసులో ఉంటే, ఏదైనా ముసలోళ్ళు ఉంటే కూడా మీరు దాని పక్కన నిలబడి ఆ ముసలోళ్ళకి 60-70 సంవత్సరాలు సీనియర్ వాళ్ళకు కూడా మీరు ఆ సీట్లో కూడా కొట్లాడకుండా, గొడవకుండా ఉంటే ఈ సంవత్సరం మంచిగా ఉంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం మంచిగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. రెండవది, స్కూల్ పిల్లలకు, ఖాళీ చదివిన పిల్లలు కూడా వాళ్ళు కూడా కొద్దిగా చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా మంచిగా ప్రేయర్ చేసి మంచిగా చదవాలి, మంచిగా పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఊళ్ళకి ఉద్యోగాల అవకాశాలు రావాలి, ప్రతి ఊళ్ళో ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రతి ఊళ్ళో డాక్టర్ అవ్వాలి. మన ఇండియాలో డాక్టర్లు చాలా తక్కువ ఉన్నాయి, సంఖ్య ఎక్కువ రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ సబ్జెక్టు ఉద్యోగాల అవకాశాల గురించి నేను చెప్తున్నాను. మీరు ఏం కష్టపడకుండా, ఏం బాధలు పడలేకుండా మా తెలంగాణలో కూడా వచ్చేసి మన దగ్గర బండి కొంటే ఓలా, ఊబర్లో కానీ మీకు ప్యాకేజ్ 3 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉన్నాయి నా దగ్గర కార్లు. మీకు ఈ ప్యాకేజ్ కూడా ఓలా, ఊబర్లో, ర్యాపిడోలో, ఆర్టీఓ పని కానీ, ఏదైనా కానీ, ఉండడానికి ఇల్లు కానీ, తినడానికి తిండి కానీ, ఉండడానికి పార్కింగ్ ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను. మీరు కష్టపడే వాళ్ళు దయచేసి బండి తీసుకునే వాళ్ళే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నాకు ఫోన్ చేయాలి. చేస్తే మీకు అన్ని ఉద్యోగాల అవకాశాలు లాగా మీకు అయిపోతుంది. ఒక ఉద్యోగాల అవకాశాలు ఇచ్చినట్లు అయిపోతుంది. రెండవది, ఇక్కడ వచ్చిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఏదో ఒక బండి నడిపిస్తుంటే ఏదో ఒక ఆఫీస్ దొరుకుతుంది. ఏదో ఒక ఆఫీస్లో మీరు మంచిగా ఎడ్యుకేషన్ ఉంటే మంచిగా దానికి డ్రైవరింగే చేయాలని ఉద్దేశం లేదు. డ్రైవరీ అవ్వాలి జిందగీ మొత్తం జీవితం కాలం అంత వరకు అని అనుకోకండి. పండుగ రోజు దేవుని దగ్గర
దేవుడా అందరికీ మంచిగా పెట్టు, నాకు కూడా మంచిగా పెట్టు. నేను పోతున్నాను ఒక పని మీద. ఫస్ట్ స్టార్ట్ చేస్తే మీరు ఒక కార్ తీసుకుంటే మొత్తం హైదరాబాద్ సిటీ, మొత్తం తెలంగాణ సిటీ తిరిగితే మీకు మైండ్ మొత్తం ఫ్రీ అయిపోతారు. ఊర్లలో అక్కడ ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు లేవు అని వాళ్ళకు తిట్టడం, వీళ్ళకు తిట్టడం, అది ప్రతి లీడర్కి తిట్టడం, ప్రతి గల్లీ గల్లీకు లీడర్లు అయిపోయిండ్రు. లీడర్లు అవ్వకండి. లీడర్లు అవ్వాలంటే చాలా కష్టాలు ఉంటాయి. దానిలో వాళ్ళ గుండెలో పోయి దూరిపోతేనే అప్పుడు లీడర్ అవుతారు. ఇప్పుడు వచ్చేసి శారదముళ్ళు కూడా లీడర్ అయిపోతున్నారు పైసలు పెట్టి. ఆ పైసలు పెట్టి ఆ లీడర్ అవ్వడం అది మంచిది కాదు. నేను ఇంకొక మాట చెప్పేది, అది నా మైండ్లో వచ్చింది. 119 ఎమ్మెల్యేలకు చెప్తున్నాను, దయచేసి నా మాటకు వాల్యూ ఇస్తూ అందరు మీ ఏరియాలో మీ కాన్స్టిట్యూంట్లో చెప్పండి. ఈరోజు కుక్కల సంఖ్య చాలా బాగా ఎక్కువైపోయింది. ప్రతి డిస్టిక్లో ప్రతి పల్లెలో చాలామంది ఇక్కడి నుంచి దసరాకు ఊర్లకు వెళ్తారు. కుక్కల జనాభాకైనా కుక్కల సంఖ్య ఎక్కువైపోయినారు. ఆ కుక్కల సంఖ్యకు తక్కువ చేయాలని నేను ఉద్దేశం ఉంది. ఎందుకంటే కుక్కలు పిచ్చిగా అయిపోతున్నారు, పిచ్చి కుక్కలు అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఏముందంటే ఆ రోజులలో మనం అన్నం భోజనం ఏమైనా తిని బొక్కలు అన్నీ వేస్తుంటే ఆ కుక్కలు తింటుండే హ్యాపీగా. వాళ్ళు మొత్తం ఏరియా అంతా ఎవరి ఇంటి దగ్గర ఏం బొక్కలు ఉన్నాయి, ఏం మటన్ చికెన్ ఏదో ఒకటి వేస్తుంటే తింటుండే. ఇప్పుడు అట్లా కాకుండా మనము ఆ చెత్త ఉండకూడదు ఇంట్లోని. చెత్త కుండీలో చెత్త బండి వస్తే రాగానే ఆ చెత్తలో బొక్కలు ఉక్కలు మటన్లు చికెన్లు మొత్తం వేసేస్తున్నారు. ఆ కుక్కలకి భోజనాలు దొరకలేక మెంటల్ ఎఫెక్ట్ అయిపోయి జనాల మీద దారుణంగా కొరుకుతున్నారు, పైకి వస్తున్నారు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోతే ఒక పల్లెకి పోవాలంటే చాలా భయం ఉంది. ఆ కుక్కల సంఖ్య తీసుకొని మీరు ఎక్కడన్నా దాన్ని దహం చేయాలి, లేకుంటే ఏదైనా చేయాలి. లేకుంటే వాళ్ళు కుక్కలు పెట్టిన వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలని నా ఉద్దేశం ఉంటుంది. నా మనసు పూర్తిగా చెప్తున్నాను. ఈ దయచేసి ప్రతి ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, పిఎం కానీ, ఎవరైనా కానీ మన దగ్గర కుక్కల సంఖ్య జనాభా సంఖ్య కన్నా ఎక్కువ అయిపోయినారు. ఒక్క కుక్క కొరికిందంటే మనిషికి చాలా దారుణంగా కొరికిస్తున్నారు. చాలా పైకి వచ్చేస్తున్నారు. వాళ్ళు పాపం పండగకు పోతున్నారు, దసరా పండగకు చాలా ఉద్దేశాలతోటి పోతున్నారు, ఖుషిగా పోతున్నారు. రాత్రి పూట దిగిన తర్వాత అక్కడ ఆటోలు దొరకక, అది దొరకక సంచులు తీసుకుపోయి పోయేవాళ్ళు వాళ్ళ మీదికి వచ్చేసి వాళ్ళు కొరికేసి అంతా చీల్చేస్తున్నారు. వాళ్ళు కొద్దిగా వాళ్ళకు ఆ సంఖ్యకు తగ్గించాలని నా మనసు పూర్తిగా చేస్తున్నాను. ఈ దసరా ధమాకాలో నేను అందరికీ బాగుండాలి, నేను కూడా బాగుండాలి, అంతా మంచిగా ఉండాలి, నేను కూడా మంచిగా ఉండాలని కోరుతున్నాను. ఇంకొక సంవత్సరంలో ప్రశాంతంగా ఉండాలి. మీ చిన్న పిల్లలకి కూడా కుక్కల దగ్గర వదలకండి. రైల్వే స్టేషన్లో కానీ, బస్సులో కానీ, ఎక్కడన్నా పోయేది ప్రయాణం చేసే దగ్గర పోయిన తర్వాత మీరు దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఏమన్నా అయిందంటే డాక్టర్ దగ్గర పోతే లక్షలు అవుతున్నాయి. అందుకే నేను డాక్టర్లు ప్రతి మనిషి ఒక ఏరియాకు 2-3 డాక్టర్లు ఉండాలి మనకు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్లు ఫీజులు ఎక్కువైపోయినాయి. మన డాక్టర్లు ఎక్కువైతే ఫీజులు తక్కువైతాయని అది కోరుకుంటున్నాను. దయచేసి నా మాటకు వాల్యూ ఇస్తూ ఈ సభకు నమస్కారం చేసి మూసేస్తున్నాను.